అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రాజు రాంబాయ్ మూవీ చేశారు కదా డైరెక్టర్. ఆ డైరెక్టర్ చేస్తున్న సినిమా మూవీ అంట. శైలు కాంపాటి గారు చేస్తున్న సినిమా. కాబట్టి వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇది వచ్చేసి సోనాలి నారంగ్ ప్రజెంట్స్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అని అంటున్నారు. ఆ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్. సో ఏషియన్ గ్రూప్ సునీల్ నారంగ్ గారు ఉన్నారు కదా, వారికి సంబంధించిన సినిమా. సో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ నారాయణ దాస్ కే నారంగ్ అని అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ కావాలి. వయసు వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాలు. వాళ్ళు మంచిగా ఉండాలి, డ్యాన్స్ వచ్చి ఉండాలి, ఇదిగి రండి అని అంటున్నారు. ఇది జూబ్లీ హిల్స్లో అమరజ్యోతి బిల్డింగ్ అంట, రోడ్ నెంబర్ 31, ఫ్లాట్ నెంబర్ 502B అని అంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అంటున్నారు. సో ఇది ఎప్పుడు ఆడిషన్ జరుగుతాయి అంటే ఆగస్ట్ 22వ తారీఖు శనివారం పొద్దుగాల 9 నుండి సాయంత్రం 6 గంటల గాడికి రావాలి అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 10 అంట. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై సాయిలు కాంపాటి అని అంటున్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి పుష్కూర్ రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ అని అంటున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి అదే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఒక సినిమా అనేది ప్రాపర్గా ఇది అవ్వాలి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని రిలీజ్కి ఎలాంటి సినిమాకి 20 లక్షలు పెట్టినా కానీ మీరు పబ్లిసిటీకి 30 లక్షలు ఎందుకు పెట్టాలి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు, మీకు గతంలో సినిమా చేసిన అనుభవం లేదు. అలాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, బయ్యర్లు కావచ్చు, వీళ్ళు రానప్పుడు మీరు ఏం చేయాలంటే మీరే ఓన్గా రిలీజ్ చేసుకోవాలి. ఓన్గా రిలీజ్ చేసే ఒక టైంలో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు మీకు హీనపక్షంగా డిటిఎస్కి కావచ్చు, క్యూబుక్ కావచ్చు, థియేటర్ రెంట్లకు కావచ్చు, అప్రాక్సిమేట్గా 10 నుండి 15 లక్షలు మిమ్మల్ని అడుగుతారు. ఆ 10-15 లక్షలు మీరే కట్టుకొని కనీసం ఒక 100 థియేటర్లో మీరు రిలీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు సినిమా వస్తుంది అనే విషయం మీకు తెలిస్తే సరిపోదు, ప్రపంచానికి తెలియాలి. ప్రపంచానికి తెలియాలంటే ఏంటి? వాల్ పోస్టర్, ప్రతి వీధికి ఒక వాల్ పోస్టర్ దగ్గర నుండి, వినైల్ దగ్గర నుండి, బస్సుల మీద యాడ్స్ దగ్గర నుండి, ట్రైన్ల మీద యాడ్స్ దగ్గర నుండి, ఆటోల మీద యాడ్స్ దగ్గర నుండి ప్రతి దగ్గర మన సినిమాకి సంబంధించిన బజ్ అనేది క్రియేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ సినిమా అనేది టేక్ ఆఫ్ అవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రీసెంట్గా హుషార్ పిట్టలు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దానికి ఏంటంటే వాళ్ళు ఒక బజ్ని క్రియేట్ చేశారు. అంటే అది ఇందాక నేను చెప్పాను కదా, నిన్న నేను మీకు చెప్పాను కదా, సెన్స్ పబ్లిసిటీ ఒకటి ఉంటుంది, నాన్ సెన్స్ పబ్లిసిటీ ఒకటి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు వీళ్ళు నాన్ సెన్స్ పబ్లిసిటీ ఒకటి తీసుకున్నారు. నాన్ సెన్స్ పబ్లిసిటీ అంటే ఏంటి అంటే ఒక అమ్మాయిని చదువుకోమని ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాడు నాన్న ఏసీ, ఆ పిల్ల చదువుకుంటుంది కదా అని ఏసీ కూడా పెట్టిద్దామని ఫిక్స్ అయ్యాడు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే రూమ్లోకి బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చుకొని పైకి ఎక్కించుకుంటుంది. నాన్న వచ్చి డోర్ కొడితే అమ్మ డోర్ తీయమ్మ అంటే నాన్న నేను చదువుకుంటున్నాను నాన్న, చాలా ఇదిలో ఉన్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు నాన్న అనే టైప్లో మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ నేనేమంటాను అంటే ఇంట్లో అది కూడా పేరెంట్స్ ఉండగా ఆ అమ్మాయి అలాంటి ఒక బరిదెగింపుకి ఇది వెళ్ళింది అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. వాళ్ళకు ఒక బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ క్రియేట్ అవడంతో ఇప్పుడు ఏకంగా ఏంటి, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చేసి దాన్ని రిలీజ్ చేసే ఒక పరిస్థితి వచ్చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ దానికి కావాల్సిన పబ్లిసిటీ బడ్జెట్ మొత్తం పెట్టుకొని వాళ్ళు రిలీజ్ చేసుకున్న ఒక ఇదిలోకి వచ్చారు. సో నేనేమంటానంటే సెన్సిబుల్ నాన్ సెన్సిబుల్ అనేది వదిలేసి ఒక బజ్ క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే జనాల్లో మీరు ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అలాంటి బజ్ని క్రియేట్ చేసుకోవటం, అలాగే వాల్ పోస్టర్ దగ్గర, గోడ పత్రికల దగ్గర నుండి, వినైల్స్ దగ్గర నుండి, ఆటోల దగ్గర నుండి, బస్సుల దగ్గర నుండి, మెట్రో దగ్గర నుండి, ట్రైన్స్ దగ్గర నుండి ప్రతి చోట మన సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ మీరు చేసుకోగలిగినట్లయితే, అలాగే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్లో కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ కాలేజెస్లో కావచ్చు, ఎందుకంటే యూత్ అనే వాళ్ళు ఎక్కువగా సినిమా చూడడానికి వస్తారు కాబట్టి అలాంటి ప్లేస్కి వెళ్ళి ఏదైనా, లేదంటే ఇప్పుడు రోడ్డు పైన కొంతమంది కళాకారులు ఇది చేస్తూ ఉంటారు, అలాంటిది ఒకటి ఏదైనా క్రియేట్ చేసైనా కానీ సినిమాని పబ్లిసిటీ చేసినట్లయితే అది ఎంతో కొంత అట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో దీనికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కూడా పెట్టుకోవడానికి ఇది ఉండాలి. మెయిన్గా ఇప్పుడు నేను ఏమని చెప్తాను అంటే ఇప్పుడు సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ చేయడానికి మీరు వెళ్ళారనుకోండి, నేను ఇప్పుడు కొత్త సినిమా చేశాను, ఆ సినిమాని కొంచెం పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాను సార్, మాకు ఇంటర్వ్యూలు తీసుకుంటారని, మీకు రోషన్ ఇంటర్వ్యూస్ కావాలా, గీతాంజలి ఇంటర్వ్యూస్ కావాలని నెంబర్ స్క్రోలింగ్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి.
పక్షంగా 60,000 నుండి ₹1,00,000 అడుగుతారు ఒక ఇంటర్వ్యూకి. సో, అంటే మీరు కనీసం ఒక ఇంటర్వ్యూ చేయించుకోవాలన్నా అంత అమౌంట్ ఖర్చు అవుతున్నప్పుడు, మీరు ఎంత బడ్జెట్ పెట్టాలి సినిమా రిలీజ్ అవ్వటానికి అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. svcllp10@gmail.com. S for సురేష్, V for విజయ్, C for చైతన్య, L for లింగం, L for లింగం, P for పద్మనాభం. svcllp10@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8978902854. ఐ రిపీట్ 8978902854. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.